జీ ఎగ్జామినేషన్ ఆటో క్యాడ్ ఎలా యూజ్ చేయాలి, ఎగ్జామ్ ఎలా ఫినిష్ చేయాలి మనం చూద్దాం. మొదటి ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఫస్ట్ న్యూ డ్రాయింగ్ షీట్ ఓపెన్ చేసుకోవాలి. అది ఎలా చూద్దాం. చూడండి, మీరు ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ ఏ సింబల్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి న్యూ తీసుకోండి. ఇక్కడ ఏ క్యాడ్ కానీ ఏ క్యాడ్ ఐఎస్ఓ కానీ తీసుకోండి. జనరల్గా ఏ క్యాడ్ ఐఎస్ఓ ఉంటుంది, లేకపోతే ఏ క్యాడ్ తీసుకోండి. సో ఏ క్యాడ్ ఐఎస్ఓ ఓపెన్ చేయండి. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఒక చిన్న శాంపుల్ లైన్ ఒక 50 mm లెంత్ కానీ ఒక 50 mm డయామీటర్ సర్కిల్ కానీ డ్రా చేసుకుని జెడ్ ఎంటర్, ఈ ఎంటర్ ప్రెస్ చేయండి. ఓకేనా, అది ఎలా చూద్దాం. ఒక చిన్న లైన్ పర్పెండిక్యులర్ ఆన్ చేసుకోండి. ఒక 50 mm లెంత్ ఎస్కేప్ చేయండి. చిన్నగా కనపడుతుంది మీకు. జెడ్ ఎంటర్, ఈ ఎంటర్ అని కొట్టగానే జూమ్ చేసుకోండి ఇలా. ఓకే, ఒకసారి డైమెన్షన్ చెక్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఒకవేళ ఈ 50 mm ఏదన్నా చిన్నగా కనపడుతుంటే డి ఎంటర్ కొట్టి ఇక్కడ మాడిఫైలోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ హైట్ ఒక చాలా చిన్నగా ఉంటే కనుక ఇక్కడ 2.53 పెట్టుకోండి. ఓకేనా, యారోస్ కూడా 2.53 పెట్టుకోండి. యూనిట్స్ ఒక్క 0 పెట్టుకోండి. ఓకే, ప్రెసిషన్. ఇలా చేస్తే మీకు సరిపోతుంది. సెట్ కరెంట్, క్లోజ్. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఓ స్నాప్ ఆప్షన్ని మీరు ఆన్ చేసి పెట్టుకోవాలి. అది ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ టాస్క్ బార్లో ఇది ఓ స్నాప్ ఆప్షన్ అనమాట. ఇది ఆన్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ స్నాప్స్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఉండాలన్నమాట. సపోజ్ క్లియర్ ఆల్ అంటే ఇలా డీయాక్టివేట్ అయిపోతుంది. సెలెక్ట్ ఆల్ చేసుకోండి. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ డైనమిక్ ఇన్పుట్ కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే మీరు డైమెన్షన్ ఎంటర్ చేసేటప్పుడు చూడండి, ఇలా సపోజ్ మనం సి అని సర్కిల్ కొట్టాము. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బాక్స్, ఆ బాక్స్ అలా వస్తుంది అన్నమాట, బ్లూ బాక్స్. అక్కడ మీరు డయామీటర్ ఒక 50 అని ఇస్తే, రేడియస్ 50 అని ఇస్తే ఇలా వస్తుంది అనమాట. అది రావడం కోసం ఇది డైనమిక్ ఇన్పుట్. అది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ చూడండి, డైనమిక్ ఇన్పుట్. ఇది ఆఫ్లో ఉంటే కనుక ఆన్ చేసుకోండి. ఆ షార్ట్ కట్ ఇక్కడ ఉంటుంది చూడండి, ప్లస్ మైనస్. ఈ ప్లస్ మైనస్ ఆన్లో పెట్టుకోండి. ఓకే, ఇదేమో ఆబ్జెక్ట్ స్నాప్, ఓ స్నాప్, ఇవన్నీ ఆన్లో ఉండాలి. తర్వాత ఇక్కడ ప్లస్ మైనస్. అలాగే ఇక్కడ లైన్ వెయిట్ ఆప్షన్ ఇది. ఓకే, ఇది కూడా ఆన్లో ఉండాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఇది కనపడకపోతే కస్టమైజేషన్లోకి వెళ్ళి ఇక్కడ లైన్ వెయిట్ ఆప్షన్ ఎవరైనా ఆఫ్ చేసి ఉంటే ఇది ఆన్ చేసుకోండి. మీకు ఇక్కడ షార్ట్ కట్ ఇక్కడ కనపడుతుంది అనమాట. ఓకే, ఇది ఆన్లో పెట్టుకోవాలి. సో ఈ లైన్ వెయిట్ ఏంటంటే మీరు ప్రాపర్టీస్ కమాండ్ వాడతారు కదా, వాడినప్పుడు ఈ థిక్నెస్ పెంచుతారు. లైన్ వెయిట్లోకి వెళ్ళి థిక్నెస్ పెంచినప్పుడు మీకు ఇక్కడ ఎస్కేప్ కొడితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఒకవేళ లైన్ వెయిట్ ఆఫ్లో ఉంటే మీకు కనిపించదు. ఓకే, అది చూసుకోండి. నెక్స్ట్ మనం 5 ప్రాబ్లం చేయాలి. 5 × 12 60 మార్క్స్. అన్నీ ఒకటే డ్రాయింగ్ షీట్లో చేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్వశ్చన్ నెంబర్ 1 చేస్తారు. టెక్స్ట్ పెట్టడానికి ఎస్టీ అని కమాండ్ వాడండి. ఎస్టీ అని కొట్టిన తర్వాత హైట్ ఒక 4 mm 5 mm పెట్టుకుని సెట్ కరెంట్ కొట్టండి. క్లోజ్. టీ ఫర్ టెక్స్ట్ 5 అనమాట. ఓకేనా, సో ఇక్కడ చూడండి, టీ ఫర్ టెక్స్ట్ కొట్టండి. సపోజ్ ఇది క్వశ్చన్ నెంబర్ 1. ఓకే, సో అయిపోయింది. తర్వాత దీన్ని కొంచెం ఇలా పక్కకి డ్రాగ్ చేయండి. ప్యాన్ కమాండ్. సపోజ్ ఇక్కడ మీరు ఇంకొక సెకండ్ ప్రాబ్లం డ్రా చేశారు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2. ఈ విధంగా మీరు పక్కనే ఆల్ 5 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ప్లస్ సింబల్ చూసారా, ఇది తీసుకోవద్దు. ఇది తీసుకుంటే మళ్ళీ సెట్టింగ్స్ అన్నీ మరలా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, అన్నీ ఒకే షీట్లో చేసుకోండి. కంట్రోల్ ఎస్ కొట్టండి. డెస్క్టాప్ మీద ఈ డ్రాయింగ్ ఫైల్ మీ పేరుతో ఓకేనా సేవ్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఎవ్రీ 5 minutesకి ఒకసారి కంట్రోల్ ఎస్ కొట్టండి, సేవ్ అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా సపోజ్ థర్డ్ క్వశ్చన్ మీరు ఇక్కడ చేశారు. క్వశ్చన్ నెంబర్ 3.
పక్కనే ఈ విధంగా చేయండి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్లాట్ చేయడానికి మనం పీడిఎఫ్ కన్వర్ట్ చేయాలి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి నేను చెప్తాను మీకు. అక్కడ సపోజ్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్లాట్ అని కొట్టండి, PLOT, లేదా Ctrl+B కొట్టండి. ఇక్కడ చూడండి ఈ నన్ను ఇలాగే ఉంచండి. ప్రింటర్ దగ్గర మాత్రం డ్రాయింగ్ టు PDF ఆప్షన్ ఉంటుంది. పేపర్ సైజు ISO A4 297/210 తీసుకోండి. డిస్ప్లే ఇక్కడ వాట్ టు ప్లాట్ దగ్గర విండో సెలెక్ట్ చేసుకోండి. మౌస్ ఇలా రాగానే మీరు ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ కూడా కవర్ అయినట్టుగా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫిట్ టు పేపర్ అనే ఆప్షన్ ఉంటుంది, అది తీసుకోండి. సెంటర్ ద ప్లాట్ తీసుకోండి. ఇక్కడ ల్యాండ్స్కేప్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది తీసుకుని ప్రివ్యూ. సో కొంచెం జూమ్ చేసుకొని మీ ప్లాట్ వెయిట్ కూడా లైన్ వెయిట్స్ కూడా కనపడతాయి. ఓకే, సో ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు కనపడదు, కానీ లైన్ వెయిట్ కూడా ఉంటుంది. సో వెంటనే రైట్ క్లిక్ కొట్టండి, ప్లాట్, డెస్క్టాప్ మీద ఇక్కడ చూడండి, ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, న్యూ ఫోల్డర్. ఇక్కడ మీకు బుక్లెట్ ఇస్తారు, బుక్లెట్ నెంబర్, ఆ వాల్యూ ఎంత ఉంటుందో ఆ బుక్లెట్ నెంబర్ ఎంటర్ చేసి దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ సపోజ్ ఇది క్వశ్చన్ నెంబర్ 1 కాబట్టి Q1 సేవ్. ఫస్ట్ PDF మాత్రం ఈ అంత ప్రొసీజర్ ఉంటుంది. నెక్స్ట్ టైం మీరు సపోజ్ సెకండ్ క్వశ్చన్ PDF చేయాలి, ఈసారి షార్ట్ కట్ ఏంటంటే ప్లాట్ కమాండ్ కొడతారు. ఇక్కడ చూడండి నమ్ దగ్గర ప్రీవియస్ ప్లాట్ తీసుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా డ్రాయింగ్ టు PDF 297/210 ఇవన్నీ వచ్చేస్తాయి మీకు ల్యాండ్స్కేప్. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ విండో కాకుండా ఇక్కడ విండో చూడండి, ఇది తీసుకొని సెకండ్ క్వశ్చన్ జస్ట్ మీకు ఎంత ఫ్రేమ్ కావాలో అంత తీసుకుని ప్రివ్యూ చూసుకోండి. అంతా ఓకే అనుకున్నప్పుడు రైట్ క్లిక్ కొట్టండి, ప్లాట్. చూడండి ఆటోమేటిక్గా మీరు ఒక ఫోల్డర్ బుక్లెట్ నెంబర్ ఉంటుంది, మీకు ఎగ్జామినేషన్ వాళ్ళు ఒక బుక్లెట్ నెంబర్తో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు ఆల్రెడీ. ఇందులో క్వశ్చన్ నెంబర్ 2 అయితే 2, 3 అయితే 3 ఇలా పెట్టేసి సేవ్ చేసుకోండి. సో 2 క్వశ్చన్లు అయిపోయినాయి కదా. అట్లాగే థర్డ్ క్వశ్చన్, ఇది కొంచెం డ్రాగ్ చేసుకోండి పక్కకి, ప్యాన్ ఆప్షన్, ప్లాట్ కమాండ్. చూడండి ఇక్కడ ప్రీవియస్ ప్లాట్, ఫస్ట్ టైం మాత్రం ప్రొసీజర్ అంతా చేయాలి, తర్వాత ప్రీవియస్ ప్లాట్ తీసుకుని సరిపోతుంది. ఇక్కడ విండో తీసుకుంటే నౌ చేంజ్ ద విండో. ఓకే, మీ రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు PDF మీద కావాలంటే. ఓకే, ప్రివ్యూ, ప్లాట్, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 3. ఈ విధంగా మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు అనమాట. చూడండి ఇవన్నీ మీరు ఫాలో అవుతే ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా మీకు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా, చాయిస్ కూడా చేసుకోవచ్చు టైం ఉంటే. ఓకే, క్వశ్చన్ నెంబర్ ఇవ్వండి. ఓకే, సో వీలైతే ఇక్కడ మీరు ఈ కార్నర్లో మీ బుక్లెట్ నెంబర్ ఒక నెంబర్ ఇస్తారు, బుక్లెట్ నెంబర్ కూడా టైప్ చేసుకోండి, లేదా మీ రోల్ నెంబర్ కూడా యూ కెన్ టైప్. ఓకే, జనరల్గా రోల్ నెంబర్ నాట్ పర్మిటెడ్, ఓన్లీ యువర్ బుక్లెట్ నెంబర్ ఈజ్ ఓకే. ఓకే, బుక్లెట్ నెంబర్. సో ఈ విధంగా మీరు సెమ్ ఎగ్జామ్లో కేర్ఫుల్గా చేయాలి. సో ఇక్కడ ప్లస్ సింబల్ మాత్రం తీసుకోవద్దు. ఓకే, తీసుకుంటే మళ్ళీ సెట్టింగ్స్ అని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు P టైప్ ఇవన్నీ తీసుకుంటారు, ఇవన్నీ సెట్ చేసుకుంటారు కదా, టెక్స్ట్ సెట్ చేసుకుంటారు. మీరు కనుక ఇక్కడ ప్లస్ తీసుకుంటే మళ్ళీ సెట్టింగ్స్ అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మీరు చేయండి. యూ కెన్ కంప్లీట్లీ you are able to complete the exam with 100% success. Thank you and all the best.